లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుండటంతో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నాడు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా బెయిల్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ సంబంధించి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే జానీ మాస్టర్ పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో నేషనల్ అవార్డు అతనికి 2022 నేషనల్ అవార్డు ప్రకటన చేశారు. కానీ లైంగిక ఆరోపణల కేసులో ఇప్పుడు ఇంకా కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తూ కూడా నేషనల్ ఫిలిం అవార్డు చెల్లు కూడా ఒక ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని చూసాం. రేపు మరోసారి ఇటు పోలీసుల తరఫున అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపిస్తారు రెగ్యులర్ బెయిల్ లో. మరోవైపు జానీ మాస్టర్ తరఫున కూడా తన వాదనలు వినిపించిన తర్వాత బెయిల్ మంజూరు చేయబోతుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేషనల్ అవార్డు కోసం 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ నేషనల్ అవార్డు తాత్కాలికంగా నిలిపివేయడంతో మధ్యంతర బెయిల్ ను వెనక్కి తీసుకున్నారు జానీ మాస్టర్ తరఫు న్యాయవాది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ మూవ్ చేశారు కాబట్టి దానిపైనే మేము కన్ఫై అవుతాం, దానిపైన వాదనలు వినిపిస్తామంటూ కూడా జానీ మాస్టర్ తరఫు న్యాయవాది చెప్తున్నాడు. రేపు ఉదయం జానీ మాస్టర్ తరఫు న్యాయవాది యొక్క వాదనల తర్వాత నార్సింగి పోలీసుల వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే పోక్సో యాక్ట్ ఉంది కాబట్టి బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి అంశానికి సంబంధించి రేపు 10:30 విచారణ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.